సైబరాబాద్ పునర్నిర్మాణంలో, హైదరాబాద్ పునర్నిర్మాణంలో సైదరాబాద్ రూపశిల్పిగా ఐటీ ఇక్కడ పరవళ్ళు తొక్కడానికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం పాత ఫోటోలు తీద్దాము. 2004లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్కి ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. 2004లో మాదాపూర్ హైటెక్ సిటీ పక్కన ఉన్న సైట్లన్నీ ఫోటోలు తీసుకొద్దాము ఒకసారి. ఈ రోజున ఫోటోలు తీసుకొద్దాము. ఆ ప్రతి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడు కట్టావయ్యా బిల్డింగు? అయితే 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో ఉంటుంది ఏ బిల్డింగ్ అయినా సరే. వాళ్ళు అదే చెప్తారు. 2014 అంటే 2014 తర్వాత ఎక్కువ పెరిగింది. సో వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? 2014 అట్లా చెప్తారు. 2014లో నువ్వు బిల్డింగ్ కట్టి చంద్రబాబు నాయుడు 2004లో హైటెక్ సిటీ కట్టాడు కాబట్టి నువ్వు 2014లో బిల్డింగ్ కట్టావా? వాళ్ళ 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 పబ్లిసిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటాడు క్లేమోర్ మైన్ పెరిగి కారు 18 అడుగులు పైకెత్తి కింద పడినా కానీ చొక్కా దులుపుకుని రాజకీయం చేద్దామన్న రాజకీయ దురంధ్రుడు చంద్రబాబు నాయుడు అంటారు. మరి ఈ విషయం మీ అన్నయ్య ఎందుకు చెప్పలేదు? ప్రజారాజ్యం పెట్టినప్పుడు అన్నయ్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన అలిపిరి దగ్గర క్లేమోర్ మైన్ పేలితే కారు 18 అడుగులు పైకి లేచి గాల్లో పడ్డా కానీ చొక్కా దులుపుకుని మళ్ళీ రాజకీయం చేద్దాం పదా అన్నాడు. మనకి ఎందుకన్నయ్య అంత మంచి వ్యక్తి ఉన్నప్పుడు ఆ పార్టీ అని చెప్పాలి కదా. అన్నయ్య సరే నువ్వెందుకు పెట్టావు? నువ్వు జనసేన పార్టీ ఎందుకు అంతటి దురంధ్రుడు ఉంటే ఆయనతో రాజకీయం ఆగిపోద్దా? ప్రత్యామ్నాయ శక్తిగా కూడా ఎదిగే ఛాన్స్ పవన్ కళ్యాణ్కి ఉంటుంది కదా. లేదు అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరితే కాపులు ఎవరు ఓటేరు. జనసేన పార్టీని ఒక ఎంటిటీ పెడితే అది తనది అని చెప్పుకుంటే దాని ద్వారా టీడీపీకి జనసేన కాంబినేషన్లో ఓట్లు పడతాయి తప్ప డైరెక్ట్గా ఆయన తెలుగుదేశంలో పడితే చేరితే ఓట్లు పడవు. పవన్ కళ్యాణ్ ప్రస్థానం చూడండి, 10 సంవత్సరాల ప్రస్థానం. చంద్రబాబు నాయుడికి ఈ కోనే ఆయన మొదలుపెట్టిన ప్రత్యేక హోదా పోరాటం లడంగి అన్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇవ్వగానే సైలెంట్ అయిపోయాడు. దీని మీద చాలా డిస్కస్ చేయాలి. బికాజ్ ఎందుకంటే జనసేన విధానాలని మొదటి నుంచి చాలా వ్యతిరేకించారు, తూర్పారు పట్టారు. నేనే వాస్తవాలు చెప్తున్నాను. మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇప్పుడు ఒక అమ్మాయి నిన్న ఒక వీడియో పెట్టింది. వీడియో డైరెక్ట్ చేసి ప్లే చేయండి. ఓకే. ఇండియాలోనే అందరికంటే ఎక్కువ కష్టాలు పడ్డారు పవన్ అన్న ఒక పాట పాడింది అమ్మాయి. పార్టీ పెట్టి 10 సంవత్సరాలలో 250 రోజులు మాత్రమే ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్య. సినిమాలు వదులుకున్నా అనుకున్నాడు. అరే 3650 రోజుల్లో 250 రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నాడు అంటే 3400 రోజులు ఏపీలోనే లేవు. నువ్వు ఏం త్యాగం చేసావు నువ్వు ప్రజల కోసం? సినిమాలు ఏం ఆపుకున్నావు నువ్వు? అడుగుతున్నా అమ్మ, మీ పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం ఏంటి మీరు వినండి దయచేసి. అంటే వాళ్ళని ఆ స్థాయిలో వ్యక్తి పూజలో మైమరిపించి వాళ్ళని ఆ స్థాయిలో మీరు దీంట్లో భ్రమల్లో ఉంచితే వాళ్ళ వ్యక్తి పూజ మానసిక రోగం ప్రభావంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ముందుకు సాగాడయ్యా, డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టి సత్తా సాటాడయ్యా. ఈ స్థాయిలో ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి వాళ్ళని వ్యతిరేకించారు. పవన్ అభిమానుల్ని ఒకసారిలో సైకోలతో పోల్చారు. ఇదంతా సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్లో కొట్టుకుమిట్టాడుతున్నారు అని చెప్పి అన్నారు. మీ ఆరోపణలు, మీ విమర్శలు ఏది ఎక్కడ ఏమీ నిలవకపోగా అక్కడ ఓట్ల సునామీ కురిసింది. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చాడు. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో గెలుపు, పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపు ఎన్డీఏలో అత్యంత కీలకం. ఓడిపోయింది వాళ్ళ మీరా? నిన్న వికీలీక్స్ అధినేత జూలియస్ అసాంజే నిన్న విడుదలయ్యారు. దాదాపు 15 సంవత్సరాల్లో ఇంకా ఎంతో ఎక్కువ. అంతకంటే ముందర ఎలాన్ మస్క్ చెప్పారు ఈవీఎం స్టాంపరింగ్ జరుగుతున్నాయి, మన భారతదేశంలో చాలామంది
ఏడీఆర్ తరఫున ప్రశాంత్ భూషణ్ నిరంతర పోరాటం చేస్తున్నారు. రేపొద్దున మన దేశం వికీలీక్స్ జూలియస్ అసాంజ్ కానీ ఎవరైనా సరే విదేశీ సంస్థ ఏజెన్సీ కానీ ఒక వ్యక్తి కానీ భారతదేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఇలా జరిగింది అంటే దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశం తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? చెప్పినప్పుడు చూద్దాం. నిజమే, ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన మాట వాస్తవమే, ఎలాన్ మస్క్ ఈవీఎం పైన ట్యాంపరింగ్ జరుగుతున్న మాట అని చెప్తున్న మాట వాస్తవమే. బట్ మీరు అర్థం ప్రకారము అసాంజే ఏది కూడా ఆధారాలు లేకుండా చెప్పడు. ఒకవేళ చెప్తే చూద్దాం అప్పుడు ఖచ్చితంగా. అంటే ప్రజాస్వామ్యానికి పునాది ఏది? ఓటే కదా. ఓటే. ఆ ఓటే నేను ఎవరికి ఓటేసానో నాకే తెలియనప్పుడు ఇన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఒక్క ఓటు 2 ఓట్లు నిరంతరం అక్కడ మెజారిటీ వచ్చిన పోలింగ్ బూత్లో 1 ఓటు 2 ఓట్లు వచ్చిన ఉదంతాలు బయటకు వస్తున్నాయి. కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటే కూడా తిరుపతిలో 7 అసెంబ్లీ సీట్లేమో 7 అసెంబ్లీ సెగ్మెంట్లేమో కూటమి గెలుస్తుంది, ఎంపీ ఏమో వైసీపీ గెలుస్తుంది. 150,000 మంది 150,000 మంది మాకు ఎంపీ వైసీపీ కావాలి, ఎమ్మెల్యే మాత్రం వైసీపీ వద్దు అని అనుకున్నారంట తిరుపతి లోక్సభ పార్లమెంట్ సెగ్మెంట్లో. అంటే కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడు యాక్సెప్ట్ చేయడు ఇవన్నీ. అట్లా మీరు ఒక్కొక్క సెగ్మెంట్ తీసుకుంటుంటే మీరు చేస్తే వైసీపీ గెలిచిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమికి వచ్చిన ఓట్లు వైసీపీ ఎంపీ 4 గెలిచారు కదా. అక్కడ ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి లెక్కేసుకుంటే అసహ్యం వేస్తుంది మనకి. ఫిగర్స్ విల్ స్పీక్. అనాలిసిస్ అంటే అదే కదా. దాని నుంచి మీరు రాబట్టితే 1,00,000 మంది ఎంపీకి వైసీపీకి ఎన్నోళ్ళు ఎమ్మెల్యేకి కూటమికి వేసారంటే మనం దాన్ని నమ్మశక్యంగా ఉండాలి కదా. 25% పీపుల్ వైసీపీకి ఓటేసి ఎంపీకి ఓటేసిన వాళ్ళల్లో 25% మంది మాకు ఎమ్మెల్యే వైసీపీ వద్దన్నారంట.